తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గణేష్ నవరాత్రులు దేశమంతా ఎంత వైభవంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఖైరతాబాద్ వినాయకుడిని తలపించేలా ఏకంగా 3,20,00,000 కరెన్సీ నోట్లతో కొలువు తీరిన ఒక గణనాథుడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ పట్టణంలో వెలిసిన ఈ కరెన్సీ వినాయకుడు ఖైరతాబాద్ గణేష్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాడు. పట్టణంలోని వాసవి మార్కెట్ గణపతి మహోత్సవాల కమిటీ ఈ అద్భుతమైన ఏర్పాటును చేసింది. ఇప్పటికే 42 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసారి 43వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కరెన్సీ గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 10 సంవత్సరాల క్రితం కేవలం 10 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో ఈ గణపతిని అలంకరించేవారు. అయితే ఇప్పుడు మాత్రం భక్తుల ఆదరణ, కమిటీ సంకల్పం పెరిగి ఏకంగా 3,20,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో ఈ గణనాథుని తీర్చిదిద్దారు. భక్తులు ఈ కరెన్సీ గణపతిని చూసి ఆశ్చర్యపోవడమే కాదు, విశేష పూజలు, నవవిధ దివ్యహారతులు కూడా అర్పిస్తున్నారు. ఈ ఉత్సవ కమిటీ కేవలం విగ్రహాల ఏర్పాటుతోనే ఆగలేదు. నేడు సుమారు 15,000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ప్రస్తుతం నందిగామ వాసులు తమ సంప్రదాయాన్ని, భక్తిని చాటుకుంటూనే నవతరానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారనే చెప్పాలి. గణేష్ మహారాజ్ की जय. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్ వారు ఏర్పాటు చేసినటువంటి 43వ వార్షికోత్సవం సందర్భంగా గత 42 ఏళ్లుగా ఎన్నో విశేష పూజలు చేస్తూ, అలానే ఈ సంవత్సరం స్వామివారికి గత 10 సంవత్సరాలుగా 10 లక్షలతోటి మొదలుపెట్టిన లక్ష్మీ గణపతిని ఈసారి 3,10,00,000తోటి అలంకరించడం జరిగింది. ఖైరతాబాద్లో గనక గణపతిని ఎలాగైతే కింద నుంచి పైకి తీసుకెళ్లారో చిన్న వినాయకుడి దగ్గర నుంచి, అలానే డూండి గణపతిని మట్టి గణపతిలాగా, అలానే ఇక్కడ లక్ష్మీ గణపతిగా 3,10,00,000తోటి స్వామివారిని అలంకరించడం జరిగింది. గణేష్